యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం హెబ్రీయులు 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కుమారులనుగా మనలను చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఈ వాక్యం మనం చూసినట్లయితే కొంతమంది, దేవా ఎందుకు నాకు ఈ శ్రమలు పెట్టావు, ఈ బాధలు పెట్టావు, ఈ శోధనలకి నేను ఇంకా ఎందుకు ఇలా గురవుతున్నాను అని మనం ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనం సొంతంగా చేసుకున్న స్వకీయమైన బాధలే మనం ఎక్కువగా పడుతూ ఉంటాం. అయితే దేవుడు ఈరోజు అంటున్నాడు కదా, ఆ దెబ్బలకి, ఆ గాయాలకి, ఆ శిక్షకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ తల్లిని తండ్రులు నువ్వు తప్పు చేస్తే నిన్ను కొడతారు, నువ్వు తప్పు చేస్తే నిన్ను తిడతారు. అయితే దేవుడు మనల్ని ఒక కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని దేవుడు అంటున్నాడంటే మనం ఈరోజు ఆయన కుమారులం, కుమార్తెలం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.